అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవలు జరుగుతాయి. మీరు ఎంత వద్దనుకున్నా మీకు గొడవ తప్పదు. దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను ఆపలేరు. అయితే కోపంలో చెప్పి మాటపై తర్వాత మీరు ఆందోళన పడతారు. జాగ్రత్త. ఈరోజు హార్డ్ వర్క్ తోటి పని జరుగుతుంది. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ఈ ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు. గందరగోళం చెందకండి. ఈరోజు సంబంధాల సహకారాన్ని నిర్వహించండి. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలున్నాయి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు అయితే ఉన్నాయి. మరియు ఈరోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా మీరు ఈరోజు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలను వెతకడం జరుగుతుంది. స్టార్ లాగా ఈరోజు మీరు ప్రవర్తించడం సాధ్యమవుతుంది. మరియు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం అవసరం అవుతుంది. గొప్ప సంపదను సొంతం చేసుకోగలుగుతారు. మరియు ఈరోజు సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చకండి. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. నెగిటివ్ ఆలోచనలు గల వ్యక్తులను ఈరోజు దూరంగా ఉంచాలి. పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అశ్రద్ధ చేసినా కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. మరియు ఈరోజు విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు అయితే వారి యొక్క విద్యలో ఉన్న ఆటంకాలను తొలగించడానికి ఎక్కువగా సాధ్యతరం అవుతుంది. తెలివితేటలు ప్రదర్శించడం అనేది జరుగుతుంది. మంచి శ్రద్ధతోటి ఈరోజు చదువు మీద శ్రద్ధ పెట్టడం అనేది సాధ్యమవుతుంది. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి అనేది మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే ఆలోచనలు ఉన్న వారికి ఉన్నటువంటి ఆటంకాలు అయితే తొలగించబడతాయి. త్వరలోనే వారికి శుభవార్త అందబోతుంది. భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి. పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉంటాయి. మరియు ఈరోజు సామర్థ్యం కూడా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి తగిన సమయం అందించాల్సి ఉంటుంది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ప్రయాణం నుండి కూడా పూర్తి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయంగా ఉంది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను మీరు కలుసుకోవడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అనేవి చేస్తారు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కూడా కలుసుకుంటారు. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. మరియు జాగ్రత్తగా సంభాషణ మీరు ప్రాధాన్యత అయితే వహించాల్సి ఉంటుంది. మరియు ఈరోజు శత్రువుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ పనిని మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీ బంధువులలో కొందరు మీ మీద ఈర్ష్యతోటి మీకు హాని తలపెట్టే విధంగా ప్రయత్నాలను కొనసాగిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈరోజు ఈ రాశి వారిలో మాత్రం కుటుంబంలో ఆనందం వాతావరణం అనేది ఉంటుంది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుండే విధంగా మీరు ప్రయత్నాలను కొనసాగిస్తారు. సమతుల ఆహారం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మరియు యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేస్తూ ఉండాలి. సంబంధాలలో సామరస్యం కొనసాగిస్తారు. పెద్ద విజయాలు చేయడం అయితే సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్ వ్యక్తులతోటి కలవడం కూడా జరుగుతుంది. ఈరోజు ప్రసంగ ప్రవర్తన యొక్క సమతులతను పెంచడం జరుగుతుంది. బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహనతోటి ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ఈరోజు కొంతమంది వ్యక్తులు మీకు అనేక విధాలుగా హానికి తలపెట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు శత్రువుల నివారణ కొరకు మీరు దోష నివారణ పరిహారం చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది.
మరి ఈరోజు రాశి వాళ్ళు మాత్రం చూసినట్లయితే గనక దోష నివారణ కొరకు ఈరోజు శత్రులను ఇంట్లో దక్షిణముఖం కూర్చోవాలో అద్దం తీసుకొని ఆ అద్దం ముందు 8 జాజికాయలు అయితే పెట్టాలి. ఆ తర్వాత ఆ అద్దంలో చూస్తూ ఆ జాజికాయలను కాల్చాలి, శత్రువుల పేర్లను గురించి తలుచుకుంటూ. ఆ కాల్చిన తర్వాత ఆ బూడిదను నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి మూటగా కట్టేసి మూటను ప్రవహించి నీటిలో వదిలిపెట్టేయాలి. ఈ విధంగా ఈ పరిహారం రాత్రిపూట చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మీకు శత్రు నుంచి ఎటువంటి హాని అనేది కలగకుండా దరిచేరకుండా ఉంటుంది. అంటే నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడుతుంది, పాజిటివిటీ అనేది మీకు దక్కుతుంది. కేవలం పాజిటివిటీ మాత్రమే దక్కుతుంది. అంటే శత్రువులు మీకు ఏదైనా హాని తలపెట్టాలని చూసినా కూడా వాళ్ళ వల్ల మీకు మేలే కలుగుతుంది, కానీ హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. ప్రత్యర్థులు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఈ యొక్క పరిహారం చేస్తే మీకు చాలా శుభకరంగా ఉంటుంది. ఏ పనులు చేసినా కూడా మీరు విజయవంతులు అవుతారు. ఇది ఉద్యోగస్తులు అయితే పై అధికారులతోటి జాగ్రత్తగా ఉండాలి. మరి ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలతోటి పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా ప్రయోజనాలు కలిగే విధంగానే ఉన్నాయి. విద్యార్థులైతే మరి ఈ రోజు ప్రేమ విషయానికి మాత్రం మరి దూరంగా ఉంటేనే ఉత్తమము, లేకపోతే అనవసరంగా సమస్యలు అనేవి దరిచేరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రేమికులకైతే శుభదినముగానే ఉంది. వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం శుభవార్త అందబోతుంది. అదృష్టం అనేది వారికి దక్కబోతుంది. ఈరోజు ఇంటి వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగానే ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మరి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా గడపగలుగుతారు. మరియు ఈ రోజు రాశి వారు మాత్రము మరి జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు కూడా మరి పరిష్కారం అవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఇక బిజినెస్ లో కూడా తెలివితేటలు అనేవి విచక్షణతోటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మంచి జరుగుతుంది అంతా కూడా. ఇక మీరు తలుచుకున్నటువంటి పనులను ఖచ్చితంగా చేసే వరకు విశ్రాంతి తీసుకోరు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ పనులలో సఫలీకృతం అవుతారు. మంచిగా మీకు అన్ని లాభాలే కలుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు అనేవి వస్తాయి. మంచి మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం మరి కుటుంబ వివాదాలను మరి ఈరోజు చాలా తెలివితేటలతోటి పరిష్కరించుకోగలుగుతారు. తల్లితోటి ఈరోజు మరి సంబంధం బలంగానే ఉంటుంది. సహాయం తీసుకోవడం అనేది జరుగుతుంది, ధన సహాయము. ఆరోగ్యం కూడా మరి యోగా వ్యాయామం చేయటం ద్వారా స్థిరంగా మారుతుంది. వివిధమైనటువంటి పనులలో మీరు విజయవంతులుగా మీరు ఈరోజు ఉండటం అనేది సాధ్యమవుతుంది. అన్ని రంగాల్లో కూడా చాలా వరకు మీకు చాలా లాభాలే కలుగుతాయి. మీకు ఎటువంటి మరి నష్టం అనేది ఈరోజు కలగకుండా ఉంటుంది. మీరు మాత్రం తెలివితేటలను ప్రదర్శించాలి. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయం కూడా ఈరోజు తీసుకోకూడదు. చాలా ప్రశాంతంగా అయితే మరి ఉండాల్సి ఉంటుంది. మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈరోజు మీరు ఉండటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఆవేదన కలిగే విషయాలను మాత్రం ఈరోజు గుర్తుకు తెచ్చుకోకండి. ఇక భార్య భర్తల మధ్య కూడా సంబంధాలలో ప్రేమ అనేది పెరిగిపోతుంది. ఈరోజు హార్డ్ వర్క్ తోటి అన్ని పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి. సామరస్యంతో పనులు చేయండి. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడవండి. గందరగోళం చెందకండి. మరియు ఈరోజు ఈ రాశి వాళ్ళ లక్కీ సంఖ్య 99, లక్కీ కలర్ మరి గోధుమ. ఈరోజు పరిహారములో శివ పార్వతులనైతే ఎరుపు రంగు పూలతో పూజించాలి. చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.